హల్లెలూయా. యేసు కూడా 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు. ఎందుకంటే రాజ్యం కోసం, మన రాజ్యం కోసం ఉపవాస ప్రార్థన చేశారు. ఉపవాస ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తాయి. హల్లెలూయా. ఎవరైతే ఉపవాస ప్రార్థన చేస్తారో దేనిని కదిలించగలరు బలంతో. మన పని కోసం ప్రార్థన చేయాలి. ఏమైనా పని స్టార్ట్ చేసినప్పుడు ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాలి. అప్పుడు సక్సెస్ అవుతుంది, జయం పొందుకుంటాం. మరి ఒక మనిషి మారాలంటే ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అదేవిధంగా బానిసత్వం పోవాలంటే ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన చాలా ఇంపార్టెంట్ ఈ విషయంలో. ఎవరికి ఉపవాస ప్రార్థన చేస్తాం దేన్ని కదిలించగలరు ఉపవాసంతో. మనం దేని ఏం చేయలేం. మన బలహీనం అయితే మన బలం ఏం చెప్పండి? ఉపవాస ప్రార్థన. మన బలహీనం ఈ లోకంలో మనం ఏం చేయలేం, మనం చేయటం. కానీ చేయగలిగింది ఎవరు? దేవుడు. హల్లెలూయా. దేవుని కదిలించగలిగింది ఏంటి? ప్రార్థన. హల్లెలూయా. అదేవిధంగా రెండోది, జ్ఞానం కోసం, వివేకం కోసం, తెలివి కోసం ఉండాలి. మన జ్ఞానం కాదు ఉపవాస ప్రార్థన చేయాలి. ఏ జ్ఞానం? లోక జ్ఞానం కాదు, ఆత్మీయ జ్ఞానం. కొంతమంది ఆత్మీయ జ్ఞానం స్ట్రగల్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళు తెలియదు చాలా వరకు ఎలా ఉండాలి, ఏం చేయాలి. అదే ఉపవాస ప్రార్థన దేవుడి ముందు చేస్తే, ప్రార్థన చేస్తే మనకు తెలియజేస్తాడు. హల్లెలూయా. అదేవిధంగా ఎవరెవరు పౌలు బర్నబా అపోస్తులు 14:23 చదవండి. అపోస్తులు 14:23 చదవండి. పౌలు బర్నబా గురించి చెప్తాను. చాలు. ఇక్కడ పౌలు ఏం చెప్తాడు? ఉపవాస ప్రార్థన చెయ్యాలి మనం. ఎందుకని? గొప్ప కార్యాలు చూడడానికి. కానీ పౌలు చాలా జ్ఞాని, బర్నబాసు జ్ఞానే. అయినా వాళ్ళు ఏం చేశారంటే ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళు. కొంతమంది తెలివి జ్ఞానులని విరులు ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే బాగా తెలివి ఉంది నాకు, ఇంకేం అవసరం లేదని ఉంటారు. కానీ అబద్ధం ఉంది. మనకి ఇంకా జ్ఞానం కానీ ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే పౌలు బర్నబా చాలా జ్ఞానులు, వాళ్ళు ఎంతోమంది సువార్త ప్రకటించిన వారు జ్ఞానం లేని వారు ప్రార్థన చేసేవాళ్ళు. హల్లెలూయా. మనం తగ్గించుకొని ఉండాలి ప్రార్థనలో. హల్లెలూయా. అదేవిధంగా ఉపవాస ప్రార్థన చేసే జ్ఞానం వస్తుంది, వివేకం పొందగలం. ఉపవాస ప్రార్థన ఉంటే మనకి జ్ఞానం ఉచితం. జ్ఞానం లేని ఉంటాం. ఇది చాలా పెద్ద సమస్య జనాల్లో, ఆత్మీయులు, సంఘాల్లో. జ్ఞానం లేకుండా ఏం చెప్తే వింటారు, ఏం చెప్పినా చేస్తారా? అది అబద్ధం, అది చేయకూడదు. మనకి జ్ఞానం ఉండాలి. హల్లెలూయా. మనం తెలుసుకోవాలండి. తెలుసుకోవాలంటే బైబిల్ చదవాలి. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన బైబిల్ జ్ఞానం వస్తుంది.